సాధారణంగా ఒక జంటకు పెళ్లి నిర్వహించాలంటే ఇరు కుటుంబాల సభ్యులు పలు విషయాల గురించి చర్చించుకొని వధూవరుల కుటుంబాల గురించి బాగా విచారణ చేసిన తర్వాతనే పెళ్లిలు నిర్ణయించడం జరుగుతుంది. కానీ కర్ణాటకలో ఉన్న హెన్నవర సమీపంలోని ఇడగుంజిలో మాత్రం ఎవరైనా వివాహం చేసుకోవాలంటే ఆ ఊరి ఆలయంలో వెలిసిన వినాయకుడి నిర్ణయం తప్పనిసరిగా తీసుకుంటారు. ఇక ఏ వధూవరులకు పెళ్లి జరగాలన్నా తప్పకుండా ఆ పెళ్లిని వినాయకుడు నిర్ణయించిన తర్వాతనే చేస్తారు. ఈ గ్రామంలో వెలిసిన వినాయకుడు పెళ్లిళ్లను నిశ్చయం చేస్తాడు కనుక ఈ వినాయకుడికి పెళ్లిళ్లను ఖాయం చేసే వినాయకుడు అనే పేరు వచ్చింది. సాధారణంగా మనం ఏ వినాయకుడి ఆలయానికి వెళ్ళినా స్వామివారు కూర్చుని ఏకదంతంతో మనకు 4 చేతులతో దర్శనమిస్తాడు. కానీ ఈ ఆలయంలో వెలిసిన స్వామివారు నిలబడి 2 దంతాలు 2 చేతులు కలిగి ఎలుక వాహనం లేకుండా మనకు కనిపిస్తాడు. ఇక ఈ గ్రామంలో ఎవరికైనా పెళ్లి నిశ్చయమైతే ముందుగా వరుడు కుటుంబ సభ్యులు వధువు కుటుంబ సభ్యులు కలిసి ఈ ఆలయానికి వెళ్ళి వారి పేర్లను పేపర్పై రాసి స్వామివారి పాదాల దగ్గర పెడతారు. ఈ విధంగా కుడిపాదం దగ్గర పెట్టిన పేపర్ కింద పడితే తప్పనిసరిగా ఆ జంటకు వివాహం చేస్తారు. అలా కాకుండా ఉంటే ఇక ఆ సంబంధం గురించి ఏమాత్రం ఆలోచించక పెళ్లివారు మరొక సంబంధం కోసం వెతకాల్సి ఉంటుంది. అందుకే ఇలా ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇలా స్వామివారి నిర్ణయం తీసుకొని పెళ్లి చేస్తారు. అందుకే ఈ ఆలయంలో వెలిసిన స్వామివారిని పెళ్లి చేసే వినాయకుడిగా భక్తులు పూజిస్తారు.